2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? బాగానే జరిగింది అనుకుంటాను నేను. కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదా, కొన్ని ఫెసిలిటీస్ లేవు, మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేసి. ఏమంటారు? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అసలు అంత పెద్ద జాతర మహాకుంభ మేళం తర్వాత మేడం జాతరకి ఎక్కువ పేరు వచ్చింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఇంకా బాగా పేరు వచ్చింది. ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. విచ్చలవిడిగా దోచుకుంటున్నారు అనేసి కూడా వస్తుంది. విచ్చలవిడిగా దోచుకోవడం అంటే అంతమంది జనాలు వస్తారు, ఎవరన్నా దోచుకోవాల్సిందేగా. అది ప్రత్యేకంగా మనం అనాల్సిన అవసరం లేదు. ఎవరున్నా అంత జాతర పేరు మీద ఏ అధికారం ఉన్నా కూడా సగం దోసుకోవాల్సిందే, తప్పదు. జనాల నుంచి ఏ రకమైన జనాల నుంచి దోసుకునేది. నెక్స్ట్ అయితే ఈ రోజు సీతక్క మేడారం జాతర సరిగ్గా చేయలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఏర్పాట్లు అన్ని చాలా బాగా చేస్తాం, ముందు కంటే ఈసారి ఎక్కువ అంటే విదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారని చెప్పేసి అని అన్నారు. అసలు ఆ తల్లుల దయ వల్ల సీతక్క బాగానే ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ అక్కడ అమలు చేయకపోతే అంత కొన్ని కోట్ల మంది లక్షల మంది భక్తులు పోయారు కదా, తొక్కిసలాట జరగపోయిందా? ప్రాణ నష్టం జరగపోయిందా? అక్కడ గవర్నమెంట్ సరైన తీసుకోకపోతే మన సీతక్క సరిగా అందికపోతే మంచిగా నడవపోయేదే కదా, పేరు వచ్చేదేగా. బాగానే చేసింది ఆమె. మరి కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, ఎస్పెషల్లీ శివసత్తుల వీడియోస్ బయటకు వచ్చినాయి. వాళ్ళు కొన్ని మాటలు కూడా అనడం జరిగింది. ఆ వీడియోస్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఎంత మంచి చేసినా కూడా ఒక శాతం ఉందిగా, ఎర్రగురు ఎంత ఎరుపుండా నలుపు ఉంటుందని. ఎంత మంచి చేసినా కూడా వస్తుంది, కొంచెం వస్తుంది. ఎవరికైనా వస్తుంది, ఎంత మంచి జరిగినా చివరిలోనే వస్తుంది. అందుకని దానివల్ల మన సీతక్క నిందితే వచ్చిన లాభం ఏంది? బాగానే చేసింది, చాలా బాగా చేసింది. అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది పోయినా ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. మరి అంతమందిని ఆపటం అంటే మామూలు విషయమా? ఆడ అధికారం పరిపాలనించినట్టే కదా. ఆ ఆధ్వర్యంలో బాగా నడిచినట్టుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. మరి ఇంకా సంపాదించుకోవటం అంటే పండగ పేరు మీద ఎక్కడేం సంపాదించుకుంటారు? జాతర పేరు మీద ఎవరైనా ఏ జాతరకు పోయినా, ఏ నిధులు మినిగి పోయినా జాతర దేవుడి పేరు మీద ఎవరైనా సంపాదించుకోవాల్సిందే. అక్కడ 100 రూపాయలు ఉంటే 200 పెంచుతారు, ఆ సీజన్ బట్టి పెంచుతారు అంతేగాని దానివల్ల వచ్చిన నష్టం ఏమి లేదు. ఆడ ఏమి ఇబ్బంది ఏమి జరగలేదు. పోయిన భక్తులు అందరూ సమ్మక్క సారక్క దయ వల్ల జాతర మంచిగానే నడుస్తుంది. కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే ఇప్పుడు సీతక్క కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు కొంతమంది. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? అదేమన్నా కుట్రేమో, సీతక్క బాగా పరిపాలన చేస్తుంది కదా, వంక తేవాలని. ఇప్పుడు ఆమె ఆడమనిషి అయినా కూడా ఆమె ఆధ్వర్యంలో జాతర బ్రహ్మాండంగా నడిపిస్తుంది కదా. ఆ సమ్మక్క సారక్క ఆమెలో జ్వరపడడం ఏమో కదా, జాతర బాగా నీటుగా నడిపిస్తుంది కదా గవర్నమెంట్ ని పెట్టి. అందుకని ఏమైనా కుట్ర చేయాలా, ఆమె చెడు పేరు తేవాలని ఎవరైనా చేసినారు ఏమనుకుంటాను నేను. గద్దెల కాడికి నార్మల్ పీపుల్స్ పంపించట్లేదు అనేసి అంటున్నారు. విఐపీనే పంపించారు లోపలికి, సామాన్యమైన భక్తులను పంపించట్లేదు అంటున్నారు. యాడైనా అదేగా జరిగేది. యాడైనా ఏ దేవుడి కాడికి పోయినా గానీ, ఎక్కడికి పోయినా గానీ ఈఏపీలకు ఒక దర్శనం ఉంటది, డబ్బు లేనివాడికి ఒక దర్శనం ఉంటది. మనకి ఎందుకు సిగ్గు రాదు చెప్పు? ఎక్కడైనా జరిగేది అదే కదా. పూర్వం నుంచి ఎప్పటి నుంచి జరిగినా కూడా అదే. అధికారికి ఏమో ఒక దగ్గర నుంచి అయినా ఆయనకైనా అదే దేవుడు కానొచ్చేది. మనం దూరం నుంచి చూసినా కూడా మనకు కూడా అదే దేవుడు కానొచ్చేది. ఆ జీవిత సత్యం తెలుసుకోలేకపోతారు. ఈ అయిపోయినా ఒక పేరు ఉంటుంది అంతే. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టారు, అదే మగవాళ్ళకి కానివ్వండి లేదంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి బస్సులలో అంటే ఛార్జీలు కూడా ఎక్స్ట్రా వేశారు. అవును, టికెట్ రేట్ కూడా ఎక్స్ట్రా పెంచారు. సో దీని గురించి కూడా చాలా మంది వ్యతిరేకత అనేది ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి ఏమంటారంటే రాజకీయంగా వాళ్ళ తెలివి ఉపయోగించారు. ఆడవాళ్ళకి ఏం తీసేశారు, మగవాళ్ళకి ఏం పెంచారు. ఇప్పుడు ఏడు తగ్గించారు, ఏడు పెంచారు. పెంచారంటే మరి ఏ రకమైన మనం దోసుకోవాల్సిందే కదా. దోసుకుంది అది రాజకీయం ఎట్టయిద్ది? అది రాజకీయం ఎట్టయిద్ది? అది సింపుల్ లాజిక్, అర్థమైద్ది, ఎవరికైనా అర్థమైద్ది. అలాంటప్పుడు ఎందుకు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం? సో అందరికి కూడా సమానంగా నార్మల్ ప్రైజెస్ ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం నయమే కదా. ఏ రకమైన ఇద్దరు వైపు దోసుకోకుండా ఒకరి భారమైన తగ్గించారు కదా. దానివల్ల సామాన్య ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారమ్మా. ఇది సిగ్గులేని మాటలు కానీ అంటాం కానీ చాలా మంది ఫ్రీ బస్ పెట్టిన కారణంగా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. చాలా మంది పోతున్నారు, వస్తున్నారు. లేని వాళ్ళు చాలా మందికి అవసరం వచ్చింది కానీ ఇది అనవసరం అని చెప్పి కొంతమంది అంటారు వండోళ్ళు. ఇప్పుడు జాతర సమయంలో బస్సులన్నీ అక్కడ ఇక్కడున్న సిటీలో ఉన్న ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఉంటది కదా మరి. ఆయన జాతర జరిగితే మరి అక్కడ బస్సులు పడిపోతే అక్కడి నుంచి అయినా మనమే మొత్తుకునేది. ఇంత జాతర పెట్టినప్పుడు రవాణా వారు ఏం చేస్తారు, గవర్నమెంట్ వారు ఏం చేస్తారని మళ్ళీ అక్కడ కూడా సపట్లు కొట్టేది మనమే, ఇక్కడ కొట్టేది మనమే. మరి ఉండే బస్సులు అటు పోక మరి ఇన్ని బస్సులు ఏడ నుంచి వస్తాయి? లెక్క అయితే అంతే కదా. ఏడు జాతర జరిగినా పోవాల్సిందే బస్సులు. కాకపోతే ఇంకా గవర్నమెంట్ వాళ్ళని బస్సులు పెంచమని అడగాల. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ బస్సులు ఎత్తాయి, ఇంకా రవాణా శాఖ పెరుగుద్ది, కొంతమందికి ఆధారం అవుతుంది. అది అడగాలి మనం.
ఏడు బస్సులు తక్కువైనాయి, 6 బస్సులు ఎక్కువైనా అంటే అక్కడైనా మనకే జరుగుతుంది నష్టం, ఎక్కడైనా మనకే జరుగుతుంది నష్టం. అది కదా కావాల్సింది. అంటే దేశంలోనే అంటే కుంభమేళా తర్వాత మినీ జాతర అంటారు మేడారం మహాజాతర. అంటే ఈ సంవత్సరం చాలా అంటే 2 కోట్లకు పైన ప్రజల దర్శనం అనేది చేస్తున్నారు అమ్మవారిలో. మరి ఈ ఏర్పాట్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేసిందా? మీరు అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే చేశారు. కేసీఆర్ అన్నప్పుడు కూడా బాగానే జరిగింది. సమ్మక్క సారక్క జాతర అసలు మన తెలంగాణ జాతర అని వచ్చింది ఎప్పుడు, అప్పటి నుంచే నలుమూలలు తెలిసింది. అంతకు ముందు కొంతమందికే తెలిసేది. కేసీఆర్ అని ఉన్నప్పుడు కూడా అందరికి తెలిసింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినప్పుడు కూడా బాగానే జరుగుతుంది కదా జాతర. జరగందే అసలుకి ఇంత బాగా ఎట్ట పేరు వచ్చింది. అంటే ఈసారి చూసినట్లయితే ముఖ్యంగా ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు. అవును. సో అక్కడికి కూడా వ్యాపించింది జాతర గురించి. సో అంటే ఫారిన్ కంట్రీలో వాళ్ళు కూడా మన జాతరకి రావడం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని ఇతర దేశాల వాళ్ళు కూడా నమ్మి వస్తారు కదా, చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మీకు ఊహ తెలిసి మీరు ఎప్పుడు వెళ్ళారు ఫస్ట్ టైం? అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంకా బాగుంది. అప్పుడు కన్నా మా చిన్నప్పుడు ఇంత వసతి లేదు, ఇప్పుడు చాలా వసతి ఉంది, బాగుంది. గవర్నమెంట్ బాగా జోక్యం చేసుకొని బాగా చేస్తున్నారు. కాకపోతే ఇంత పెద్ద జాతర కాబట్టి అక్కడ ఏదో ఒక మూల అవతవకలు జరుగుతాయి. దానివల్ల సీతక్క నిందితే ఏమైంది మరి? ఇంత చేస్తుంది కదా, ఇదంతా కొండంత చేసింది, దాన్ని వదిలిపెట్టి గోరంత పట్టుకొని అంటే ఎటు పక్కం తప్పు కదా. లేడీస్ అయినా కూడా బాగానే చేస్తుంది.